ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ వృత్తికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. నిలిచిపోయిన డబ్బును మీరు తిరిగి పొందవచ్చు. ప్రతి సమస్యకు జాగ్రత్తగా ఆలోచనాత్మకంగా స్పందించండి. మీ కుటుంబ సభ్యుల నుండి మీకు అద్భుతమైన మద్దతు లభించవచ్చు. రాజకీయాల్లో సంబంధం ఉన్నవారు గౌరవం గుర్తింపు పొందుతారు. ఈరోజు మీకు కుటుంబ సభ్యులతో ఒకరితో మనస్పర్ధలు రావచ్చు, కాబట్టి స్పందించే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోండి. మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఒక వ్యాపార పర్యటన విజయవంతమవుతుంది. ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది. అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. పనిలో అధికారం పెరగవచ్చు. జూదం, పందెం లేదా లాటరీకి దూరంగా ఉండండి. పెట్టుబడులు శుభప్రదంగా ఉంటాయి. అజాగ్రత్తగా ఉండవద్దు. ఈరోజు మీకు అనుకూలమైన రోజుగా ఉంది. మీరు గతంలో నిలిపివేసిన నిధులు తిరిగి పొందడం వల్ల మీ ఆర్థిక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం ఆనందంతో నిండి ఉంటుంది మరియు మీ ఇంటికి ఒక కొత్త అతిథి వస్తారు. మీకు పలు మార్గాల నుండి ఆదాయం లభిస్తుంది మరియు ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. మీరు ఈరోజు కొన్ని వ్యాపార ప్రాజెక్టులను కూడా తిరిగి ప్రారంభించవచ్చు. దీనివల్ల మీకు మంచి లాభాలు వస్తాయి. వ్యక్తిగత పని కోసం వేసుకున్న ప్రణాళిక విజయవంతం కావచ్చు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కుటుంబంలోని పెద్దల నుండి మీకు ప్రేమ మద్దతు లభిస్తాయి. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావడం వల్ల మీ చింతలు తగ్గుతాయి. సరైన అవకాశం వచ్చినప్పుడు దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయకండి, లేకపోతే మీరు ఆ అవకాశాన్ని కోల్పోవచ్చు. గతంలోని ప్రతికూల ఆలోచనలు మీ ప్రస్తుత జీవితాన్ని శాసించనివ్వకండి. వ్యాపారంలో ఆకస్మిక లాభం వచ్చే అవకాశం ఉంది, కానీ అన్యాయమైన లేదా చట్ట విరుద్ధమైన మార్గాల ద్వారా ప్రయోజనం పొందకుండా ఉండండి. దిగుమతి ఎగుమతి ఒప్పందం కుదుర్చుకునే ముందు పూర్తి సమాచారం తెలుసుకోండి. కార్యాలయంలోని గందరగోళం కొన్ని సమస్యలకు కారణం కావచ్చు. మీరు మీ కుటుంబంతో కలిసి షాపింగ్ చేస్తూ సరదాగా గడుపుతారు. మీ ప్రేమ భాగస్వామితో కలిసి లాంగ్ డ్రైవ్కు వెళ్లే అవకాశం లభించవచ్చు. మోకాళ్ళ మరియు కాళ్ళ నొప్పి పెరగవచ్చు. సమస్య కొనసాగితే వైద్యాన్ని సంప్రదించి మీ సామర్థ్యం మేరకు తేలికపాటి పనుల్లో నిమగ్నం అవ్వండి. ఈరోజు గతంలో మీరు కోల్పోయిన ఉద్యోగాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నాలు సఫలమయ్యే సూచనలు ఉన్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగితే మంచి ఫలితాలు లభిస్తాయి. ఆస్తికి సంబంధించిన విషయాల్లో ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. చాలా కాలంగా పరిష్కారం కాని ఆస్తి వ్యవహారాలు ముందుకు కదులుతాయి. పత్రాలు రూల్స్ పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది. వృత్తి వ్యాపార రంగాల్లో స్థిరమైన పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రేమ సంబంధాల్లో సన్నిహిత్యం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలను తిరిగి ప్రారంభించడానికి ఇది మంచి రోజు. ఖర్చులలో ఊహించని పెరుగుదల మీ మనశ్శాంతికి భంగం కలిగిస్తుంది. మీ సమావేశానికి అందరినీ ఆహ్వానించండి. ఈరోజు మీకు అదనపు శక్తి ఉన్నందున అది ఒక పార్టీ లేదా కార్యక్రమాన్ని నిర్వహించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ప్రపంచంలోని ఉత్సాహం ప్రేమలో ఉన్న అదృష్టవంతులకి పరిమితం. మీరు ఆ అదృష్టవంతుల్లో ఉంటారు. కొత్త ఆలోచనలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈరోజు మీరు అన్ని సంబంధాలు మరియు బంధువులకు దూరంగా ఉంటూ మీకు మనశ్శాంతి ఇచ్చే ప్రదేశంలో మీ రోజును గడపడానికి ఇష్టపడతారు. ఈరోజు మీ వైవాహిక జీవితం ఒక ప్రత్యేక దశ గుండా వెళ్తుంది. ఈ రాశి వారికి ఈరోజు సామరస్యంగా సౌందర్యంతో నిండి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో అదృష్టాన్ని తీసుకురావచ్చు. మీకు రావాల్సిన కొంత డబ్బు లేదా పెట్టుబడి నుండి లాభం అందవచ్చు. మీ సౌమ్య స్వభావం మరియు సమతుల్య దృక్పథం పని ప్రదేశంలో ప్రశంసించబడతాయి. కుటుంబ జీవితం ప్రేమ మరియు మద్దతుతో నిండి ఉంటుంది. ఒంటరిగా ఉన్నవారికి వివాహ ప్రతిపాదనలు రావచ్చు. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఈరోజు మంచిదే, కానీ చర్మ సంబంధిత సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. ఈరోజు ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. మీపై అధికారులు మీ పట్ల దయతో ఉంటారు. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొని మీ మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మీ తల్లి వల్ల మీకు మేలు జరుగుతుంది. మీరు ఒక అద్భుతమైన వివాహ జీవితాన్ని పొందుతారు. మీరు మీ ఆస్తిని పత్రాల రూపంలో నమోదు చేసుకోగలుగుతారు. వ్యాపారంలో ఇది ఒక మంచి మరియు విజయవంతమైన రోజుగా ఉంది. మీరు మీ జీవితంలో సామరస్యాన్ని సమతుల్యతను అనుభవిస్తారు. ఇది మీ మనసుకు శాంతిని చేకూరుస్తుంది. మీ చుట్టూ ఉన్న వారితో మీ సంబంధాలను బలపరచుకోవడానికి ఇది సరైన సమయం. మీ ప్రియమైన వారితో కలిసి కూర్చొని మీ మనసులోని భావాలను పంచుకోవడానికి ఇది తగిన సమయం. ఇతరులను అర్థం చేసుకుని మరియు వారి అభిప్రాయాలను గౌరవించే మీ సామర్థ్యం పెరుగుతుంది. ఇది మీ సంబంధాలకు ఒక కొత్త మాధుర్యాన్ని తీసుకువస్తుంది. మీ సామాజిక కార్యకలాపాలు కూడా పెరుగుతాయి మరియు మీరు కొత్త స్నేహితులను
చేసుకోవడంలో విజయం సాధిస్తారు. ఇది ఐక్యత మరియు సహకారానికి సంబంధించిన సమయం. ఇది మీ సంబంధాలలో సామరస్యాన్ని సాధించడానికి మీకు సహాయపడుతుంది. మీ మంచి స్వభావం మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కారణంగా ఈ సమయంలో ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతారు. ఒక పాత సంబంధం తిరిగి చిగురించవచ్చు. ఇది మీకు ఆనందాన్ని, సంతృప్తినిస్తుంది. మీ సంబంధాలను మరింత బలపరచుకోవడానికి ఇది సరైన సమయం కాబట్టి మీ భావాలను పంచుకోవడానికి సంకోచించకండి. రోజంతా సానుకూలంగా ఉంటూ మీ జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. ఈరోజు చదువులో పోటీ పరీక్షల విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. మీకు మీ కుటుంబం నుండి పూర్తి మద్దతు లభిస్తుంది మరియు మీరు ఈ రంగంలో పోటీదారుల కంటే ముందుకెళ్తారు. ప్రజలతో మీ సంబంధాలు బలపడతాయి. మీరు కొత్త ఉద్యోగం లేదా మంచి అవకాశాల కోసం చూస్తున్నట్లయితే మీకు సానుకూల ఫలితాలు లభించవచ్చు. ఈరోజు మీరు చేసే చాలా పనుల్లో విజయం సాధిస్తారు. ఈరోజు మీరు ఆర్థిక విషయాల్లో మంచి పురోగతి చూస్తారు. కొత్త పెట్టుబడి అవకాశాలు లభిస్తాయి మరియు వ్యాపార భాగస్వామ్యాలు లాభాలను తెస్తాయి. కొత్త ఇల్లు, భూమి లేదా ఆస్తిని కొనుగోలు చేసే ప్రణాళికలు ముందుకు సాగవచ్చు. బయటి ఆహారాన్ని మానుకోవడం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మీ చిన్నపిల్లల కోరికను నెరవేర్చడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీకు మతపరమైన యాత్రకు వెళ్లే అవకాశం, పవిత్ర స్థలాన్ని సందర్శించే అవకాశం లభించవచ్చు. ఇది మీ మనసుకు శాంతిని చేకూరుస్తుంది. ఈరోజు మీ దశమ స్థానంలో సూర్య, చంద్ర, బుధ, గురు గ్రహాల అరుదైన కలయిక ఏర్పడుతుంది. ఇది మీ వృత్తి ప్రతిష్టపై ప్రత్యక్ష ప్రభావం చూపి మీ హోదాను, గౌరవాన్ని పెంచుతుంది. అయితే గురుగ్రహం అస్తమిస్తున్నందున ఫలితాలు కొద్దిగా ఆలస్యంగా అందుతాయి. అదృష్టంపై ఆధారపడినట్లు కాకుండా మీ కష్టాన్ని పూర్తి చేయడానికి మరికొంత సమయం పడుతుంది కాబట్టి మీరు ఓపికగా ఉండాలి. ఈరోజు ధార్మిక కార్యక్రమాల్లో కుజుడి ప్రభావం వల్ల మీరు హనుమంతునిలా మారి పూర్తి ఉత్సాహంతో మీ పనిలో నిమగ్నమవుతారు. మీకు గుర్తింపు లభించకపోతే కోపం తెచ్చుకోవద్దు. అసలు విషయం పనిచేయడం. శుక్రుడు నీచ స్థానంలో ఉన్నందున అప్పుడప్పుడు ఒంటరితనం మిమ్మల్ని ఆవరించవచ్చు. దానిని అతిగా చేయవద్దు. ఈ సమయం గడిచిపోతుంది. మీ ఆరోగ్యం, రోజువారీ పనుల విషయంలో జాగ్రత్త వహించండి. స్నేహితుల సాంగత్యం మీ మనసుకు శాంతిని చేకూరుస్తుంది. ఈరోజు ప్రేమ మరింత బలపడుతుంది. మీ సంభాషణలో సహజంగానే ఒకరికొకరం చెందిన భావన కలుగుతుంది. ప్రయాణించేటప్పుడు తొందరపడకుండా జాగ్రత్తగా ముందుకు సాగండి. ఈరోజు రాజకీయాలు, సంఘాలు, యూనియన్లు వంటి సామాజిక కార్యక్రమాలకు అనువైన పరిస్థితులు ఉంటాయి. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు. సంఘ సంబంధమైన కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటారు. మీ మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుని ముఖ్యమైన పనులను ముందుకు తీసుకువెళ్తారు. కాంట్రాక్టర్లకు కొత్త పనులు లేదా ఒప్పందాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపార రంగాల పరిచయాలు మీకు ఉపయోగపడతాయి. ఆర్థికంగా ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రేమ సంబంధాలలో సన్నిహిత్యం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామితో సఖ్యత కొనసాగుతుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి చాలా బాగుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.